నా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దినమందు దేవుడు తెలియజేసిన మాటలు ఏంటో తెలుసుకుని మనందరం కూడా అట్టి రీతిగా జీవించడానికి ప్రయత్నిద్దాం. దావీదు గారు రాసిన 25వ కీర్తన 8వ భాగాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. దేవాది దేవుడు తన మార్గమును నీతిమంతులకు అలాగే న్యాయంగా ప్రవర్తించే వారికి దేవుడు తెలియజేసి ఉన్నా కూడా దేవుడు ఒక పాపికి మాత్రమే ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా తెలియజేసి ఉన్నాడంటే, నీతిమంతుడు దేవుని తెలుసుకుని ఉన్నాడు, కానీ పాపికి దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఇచ్చు రక్షణ ఏమిటో తెలియదు, ఆయన చేసిన ప్రాణ త్యాగం ఏమిటో కూడా తెలియదు. కాబట్టి దేవుడు ఒక పాపికి తన ప్రాణత్యాగము తన విలువను తెలుసుకున్న సమయాన ఆ పాపి తన జీవితాన్ని దేవునికి అప్పగించి తన జీవితానికి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సొంత రక్షకుడని వారందరూ తెలుసుకుని ఆయన నీతి కలిగిన మార్గంలో ప్రవేశించాలని దేవుడు తలంచి ఈ మాటలు వారి కొరకు మాత్రం సిద్ధపరిచి ఉన్నారు. కావున అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థించడానికి సమయం ఇద్దాం. కాబట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది మాటలు మీ అందరి వెలుగులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.